నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. భద్రకాళి అమ్మవారి ఆలయం సాక్షిగా భద్రకాళి అమ్మవారి మీదనే తడి బట్టలతో ప్రమాణాలు చేసుకుంటూ అమ్మవారి ఆలయంలో హై టెన్షన్ అయితే నెలకొంటుంది. గత చరిత్రలో ఎన్నడూ కూడా ఇలాంటిది లేదు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, గత 3 రోజులుగా కుడా లేఅవుట్ కి సంబంధించి అవినీతి జరిగిందంటూ కూడా గత బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కుడా చైర్మన్ గా మర్రి యాదవ్ రెడ్డి గారు ఉండేవారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఇప్పుడు కూడా చైర్మన్ గా ఇనగాల వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యన ఏదైతే అవినీతి జరిగిందంటూ కూడా ఒక వార్ జరుగుతుంది. దాని క్రమంలోనే మొన్న ఇనగాల వెంకటరామరెడ్డి గారు కూడా చైర్మన్ వచ్చి ఇక్కడ తడి బట్టలతో అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేసి పసుపు నీళ్లతో ఇక్కడ ఆలయాన్ని శుద్ధి చేశారు. ఆ టైంలో పబ్లిక్ చాలా ఇబ్బంది పడ్డారు. వీళ్ళది అయిపోయిందంటే మళ్ళీ నిన్న వచ్చేసి బీజేపీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆలయాన్ని శుద్ధి చేయాలి, వీళ్ళు ఇట్లా పాపాత్మలు వచ్చి ఇట్లా జరిగిందంటూ కూడా బీజేపీ వాళ్ళు ఆలయం శుద్ధి చేస్తున్నారు. ఇదంతా ఒక ప్రక్రియ. రాజకీయంలో అవినీతి అనేది కానివ్వండి, ఇంకేదన్నా సరే రాజకీయాలకు సంబంధించి బయట చేసుకోవాలి, కానీ కామన్ పీపుల్ ఇబ్బంది పడేలాగా భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఎన్నడూ చరిత్రలో లేని విధంగా ఈ ప్రమాణాలు ఏంటి అంటూ కూడా కామన్ పీపుల్ అయితే ఆగ్రహానికి గురవుతున్నారు. వచ్చిన భక్తులకి అసౌకర్యం కలుగుతుందంటూ కూడా ఇక్కడ ఒక సామాన్య వ్యక్తి, ఒక సామాన్య భక్తుడు ఇక్కడ భద్రకాళి అమ్మవారి ఆలయం ఎదుట కూర్చొని తన నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మనం చూడొచ్చు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఏంటి వాళ్ళు ఇక్కడ మీరు ఈ ప్లకార్డ్ పట్టుకోవడం ఏంటి, ధర్నా చేయడం ఏంటి, అసలు ఏంటి ఇంత బయటకు వచ్చి మీరు ఇక్కడ ఇన్ని గంటల నుంచి ఉండడం? మీకు తెలుసు కదా మేడం, గత 3 రోజుల నుంచి ఇక్కడ రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయో, ఒకరు వచ్చేసి వాళ్ళు ఏదో భూ కబ్జాలు, వాళ్ళ ఇష్యూస్ ఉంటే ఏమైనా ఉంటే ఆ రాజకీయ పార్టీలు, ఒక పార్టీ అని కాదు 3 పార్టీలు మీరేమన్నా ఉంటే బయట పెట్టుకోవాలి. అలాంటిది వచ్చేసి ఒక పార్టీ, ఒక నాయకుడు వచ్చేసి తడిబట్టలతో టెంపుల్లోకి వెళ్ళిపోయిండు, అతను వెళ్ళిపోయిండు అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పార్టీ నాయకుడు వెళ్ళిపోయిండు. వీళ్ళిద్దరు వెళ్ళిపోయింది కదా అనేది అంత అపవిత్రం అయిందని చెప్పేసి నిన్న ఒక పార్టీ వాళ్ళు వచ్చేసి పసుపు నీళ్ళతో వాళ్ళు వచ్చిళ్ళు, బీజేపీ పార్టీ పేరు ఎందుకు అండి? ఇప్పుడు అన్ని ఏ పార్టీ ఉన్నా అలాంటివే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మనం భక్తులము ఎందుకు వస్తామండి? ఒక ప్రశాంతత, ఒక భక్తి భావంతోనే వస్తాము. నిన్న మొన్న 3 రోజుల నుంచి భక్తులు అసలు భక్తి భావం లేదు, భయభ్రాంతులకు లోనైపోయారు. భక్తులు మామూలుగా సామాన్య భక్తులు వచ్చేసి ఈ రోజు చూడండి ఎంతో మంది భక్తులు ఉన్నారు. శుక్రవారం రోజు అమ్మవారికి మనం మన ఇలవేల్పు, తెలంగాణకు భద్రకాళి అమ్మవారు అనేవాళ్ళు ఇలవేల్పు. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తారు. నేను ఇక్కడ కూర్చొని ఈ రోజు ఒక 1 అవర్ అవుతుంది, నేను ఇక్కడ నుంచి ఒక 10,000-15,000 మంది భక్తులు వెళ్ళడం చూసానండి. ఇంతమంది వచ్చే భక్తులను మన పక్కన రాష్ట్రాల నుంచి కూడా వరంగల్కి టూర్ వచ్చినప్పుడు కూడా భద్రకాళి అమ్మవారిని కంపల్సరీగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. అలాంటిది ఇక్కడ ఇంత పవిత్రతను దెబ్బతీసే విధంగా ఈ రాజకీయ నాయకులు ఇలా చేయడం అనేది చాలా దురదృష్టకరం. మీరు రాజకీయం చేసుకోండి, మీ నిరసనలు మీరేమన్నా ఉంటే దేవుని దగ్గర వద్దు. భక్తి భావంతో వచ్చే మాలాంటి సామాన్యుల భక్తులకు మాకు ఇబ్బందికరంగా ఉంది. మన భద్రకాళి దేవతది పవిత్రతను దెబ్బతీయకండి. మీరు రాజకీయం చేసుకోండి, మిమ్మల్ని రాజకీయం చేసుకోవద్దని ఎవరు అనట్లేదు. ఇదేంటంటే నేను కూడా నాకు ఈ విధంగా చేయడం నాకు నచ్చలేదు. నేను అందుకని ఒక మౌనంగా నిరసన, సామాన్యంగా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ కూడా ఏం చేయకుండా ఒక ఫ్లక్ కార్డ్ పట్టుకొని ఒక సైడ్ కూర్చొని ఒక నిరసన చెప్తున్నాండి. సపోర్ట్ చేశారా పోలీసు వాళ్ళు? ఎవరన్నా లేవండి ఇక్కడ వద్దు అనేసి అన్నారా? నన్ను ఏ పోలీసు వాళ్ళు ఏమన్నా దూరం నుంచి మీ వాళ్ళు కూడా కొద్దిగా సపోర్ట్ గానే చూసిండ్రు. అంటే నన్ను ఏ ఒక్క మనిషి కూడా నన్ను ఎందుకు ఉన్నాయి, నన్ను కనీసం లే అని కూడా ఎవరు అనలేదండి. భక్తులు కూడా చూస్తున్నారు, మరి భక్తులు కూడా నాకు కొద్దిగా సంఘీభావం తెలుపుతున్నారు. కావాలంటే ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి, అందరు ముందుకు రాలేకపోతున్నారు. కొంతమంది దూరం నుంచి కూడా నాకు నన్ను మంచిగా చేస్తున్నావు అంటున్నారు. కొంతమంది మరి మీరు భయపడట్లేదా? ఎందుకంటే ఇప్పుడు కొత్త అయిపోయింది, ఏదంటే కొత్తగా ఒక ట్రెండ్ వచ్చింది, నిజాన్ని నిర్భయంగా బయటికి తీసుకొచ్చే వాళ్ళని తొక్కడం అనేది ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మరి మీరు భయపడట్లేదా? ఒక్కళ్ళే వచ్చి కూర్చున్నారు ఇక్కడ. మీలాంటి వాళ్ళు అందరూ నా సపోర్ట్ ఉంది కదా అండి. నేను ఒక్కరినే కావచ్చు, ఈ రోజు నన్ను చూసి ఇంకొకరు వస్తారు. నాలాంటి వాళ్ళు అసలు ఈ ప్రపంచంలో నాలాగా మనుషుల్లో పెట్టుకుని బయటకు వచ్చేటోళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సరే నేను ఒక అడుగు వేసాను, నన్ను చూసి ఇంకొక 4 వస్తారేమో, కానీ ఏదైనా పర్లేదండి. మీరు రాజకీయాలు ఏమన్నా బయట చేసుకోండి, మేము ఏమనట్లేదు. నేను ఇక్కడ ఈ ప్లకార్డ్ పెట్టింది కూడా ఏం చేయాలని ఎందుకు వచ్చింది ఆలోచన? అంటే ఒక అధికారికి చెప్పడం, ఈవోకి చెప్పడం, లేకపోతే పోలీసు వాళ్ళకి చెప్పొచ్చు కదా. డైరెక్ట్ ఇక్కడ కూర్చొని నిరసన డైరెక్ట్ టార్గెట్ అయిపోతారు మీరు వాళ్ళకి. ఇప్పుడు అదే మేడం, రాజకీయం ఎవరికి చెప్పాలి? మీరు చెప్పండి, ఎవరికి చెప్తే పనులు అవుతాయి? అవుతాయి చెప్పాను ఉంటాయి, దేవాదాయ శాఖలో చెప్పాలి. ఇప్పుడు ఇది చెప్తున్నా కదా, నేను ఇప్పుడు చెప్పడం నేను ఒక్కనే చెప్పినట్టు కాదు. నేను ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ ఉన్న సామాన్య భక్తులందరూ చెప్పినట్టు భక్తుల తరపున మీ ఒక్కరు ఫైట్ చేస్తున్నారు. నేను ఒక్కనే అని కాదండి, ఇది అందరి మనసులో ఉంది. కావాలంటే కొందరు ముందుకు వస్తారు, కొందరు ముందుకు రారు. నేను ఒక ముందుకు వచ్చిన, నన్ను చూసి ఇంకొక 4 వస్తారేమో చూద్దాం. అడిగైతే మీరేశారు, చాలా మంచి పరిణామం. ఎందుకంటే భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు, మేము కూడా చెప్పుకుంటూ వచ్చినాం. కానీ అది ఎవరు దృష్టిలో తీసుకోకుండా రాజకీయాలు బయట చేసుకోవాల్సింది గుడి లోపల చేస్తున్నారు అని చెప్పేసి పబ్లిక్ కూడా చాలా ఫైర్ అవుతున్నారు. ప్రమాణాలు చేయడం అనేది ఇప్పటి వరకు వరంగల్ చరిత్రలో అమ్మవారి దగ్గర లేదు, ఇదే మొదటిసారి. హిందువులలోనే ఇలాంటివి ఉన్నాయండి. ఇప్పుడు అదే పోయి మసీదులో పోయి చేయగలుగుతావా? లేదు. నువ్వు అదే చర్చికి పోయి చేయగలుగుతావా? లేదు. మన హిందువులలోనే ఇలాంటివి జరుగుతాయి. మీ రాజకీయాలు ఏమన్నా ఉంటే నేను
మీరు గుడికి రావద్దండి, మీరు దర్శనం రండి, దర్శనం కూడా బయట వెహికల్ పెట్టుకొని లోపలికి పోయి దర్శనం చేసుకొని రండి. అంతేగాని మీరు డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతారు. మాలాంటి సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుంటది. మీరు రాజకీయ నాయకులు, మీరు కూడా సామాన్య మనుషులే. దేవుని దగ్గర మీకు ప్రోటోకాల్ లేదు. ప్రోటోకాల్ అనేది సామాన్య భక్తులు అందరం ఒకటే, దేవుని దగ్గర భక్తులం అందరం ఒకరమే. మీరు కూడా రండి, మీరు విఐపి అయితే మీకు కొంచెం విఐపిగా తీసుకెళ్తాం. అంతేగాని మీరు తడి బట్టలు తీసుకొని మాలాంటి సామాన్య భక్తులకు భయభ్రాంతి ఎలా చూడొచ్చు? ఒక మీరు అన్నమాటే, ఇటు పార్టీ వాళ్ళు ప్రమాణం చేస్తాను వస్తున్నారు, అటు పార్టీ వాళ్ళు ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణాల్లో ఎవరి ప్రమాణం నిజం అనుకోవాలి? మనకు కావాల్సింది సాక్ష్యాలు కదా. మరి ఆ సాక్ష్యాలు బయట పెడుతుంటే బాగుండేది కదా. మేడం మనకు అది అవసరం లేదండి. మీరు కొట్టుకు సావుల్లి, కానీ మాకు గుడి రావద్దు. మీరు ఏమన్నా ఉంటే మీరు ఒక ఖాళీ గ్రౌండ్ తీసుకొని కొట్టుకోండి. లేకుంటే మీకు పార్టీ ఆఫీసులు ఉన్నాయి, మీకు ఇల్లు ఉన్నాయి, మీ ఇళ్లలో ధర్నా చేసుకోండి. ఏది ఉన్నా కూడా మీరు చేసుకోండి, మిమ్మల్ని అర్థం. కానీ మాకు సామాన్య భక్తులు వచ్చేది, మా భద్రకాళి పవిత్రతకు దెబ్బతీసే విధంగా మీరు రాకండి. తడి బట్టలు తీసుకొని రావడం అంటే మీరు తప్పు చేసిలా ఒప్పు చేసిలా అని మీ మనశాంతి తెలుసు. మాకొద్దు, మాకు మీ రాజకీయాలు పురమకండి. మా ప్రజలకు మీతో అవసరం లేదు. మీరు ఏమన్నా చేసుకోండి, మీరు కానీ సామాన్య భక్తులకు డిస్టర్బ్ చేయకండి, అంతే. చూసారు కదా, ఇక్కడ భక్తుల్లో వచ్చేటువంటి అవేర్నెస్, పబ్లిక్ లో వచ్చేటువంటి అవేర్నెస్ చూడండి. వాళ్ళు ఆ బాధలు తట్టుకోలేక ఏదైతే ఈయన కూడా దర్శనానికి వచ్చారు. ఒకసారి మీ పేరేమన్నారు? శ్రీకాంత్ మేడం, నేను హనంకొండ ఎన్జిఓస్ కాలనీలో ఉంటాను. శ్రీకాంత్ గారు మొన్న కూడా దర్శనానికి వచ్చినప్పుడు లైవ్ లో నేనున్న కొట్లాడ జరిగేటప్పుడు ఏదైతే ప్రమాణాలు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు సామాన్య భక్తులు చాలా మంది ఇబ్బంది పడ్డారు, కానీ ఎవరూ మాట్లాడలేకపోతున్నారు. నేను వచ్చి కూర్చుంటే ఇంకొక నలుగురిలో అవేర్నెస్ వస్తుంది కదా అని చెప్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు. ఓ రాజకీయ నాయకులారా, భద్రకాళి అమ్మవారి సన్నిధిలో రాజకీయాలు కాదు, ఆధ్యాత్మికత, ఐక్యత, భక్తి మాత్రమే ఉండాలి. దేవాలయ పవిత్రను కాపాడుకుందాం, జై భద్రకాళి మాత అని ప్లకార్డ్ పట్టుకొని ఇక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అక్కడ పోలీసు వారు బందోబస్తు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే రోజు పోలీసు వారు అసలు అక్కడ ఏం జరుగుతుందా ఏంటా అని సెక్యూర్ చేసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వాళ్ళు కాపలా గాయాల్సిన పరిస్థితి. వీళ్ళు ఇక్కడే ఉంటే సామాన్య భక్తులకి ఎన్నో ఇక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి. బయట అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు, అక్కడ వీళ్ళు అందుబాటులో ఉంటారు. పోలీసు వారు ఎంతమందికని కాపలా కాల్చారు? వాళ్ళ సరౌండింగ్ లో ఉన్నటువంటి వారికి కొంతమందికి వాళ్ళు చేయగలుగుతారు. స్టేషన్ లో ఉండాల్సిన వాళ్ళు పాపం ఇక్కడ బందోబస్తుకు వస్తే అక్కడ వచ్చేటువంటి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళకి వీళ్ళు అందుబాటులో ఉంది. ఇట్లా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఇటు పోలీసు వాళ్ళు కానివ్వండి, ఇటు సామాన్య భక్తులు కానివ్వండి, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా అయితే గత 3 రోజులుగా భద్రకాళి అమ్మవారి ఆలయంలో హై టెన్షన్ నెలకొందని చెప్పుకోవాలి. ఒక పార్టీ కాదు, త్రిముఖ పార్టీ లాగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు అయితే పెట్టుకోవడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు. ఇక్కడ పోలీసు వారు నిరంతరం కూడా భద్రకాళి అమ్మవారి ఆలయం ముందే అక్కడ వాళ్ళు ఉండి బందోబస్తు చేయాల్సి వస్తున్నటువంటి దుస్థితి ఇక్కడ ఉంది. సామాన్య భక్తులు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని తమ కష్టాలు పోవాలి, తమకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు, తమ కుటుంబాలు బాగుండాలని ఇక్కడ నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా వస్తారు. అట్లాంటిది మన పవిత్రతని మనమే పోడగొట్టుకుంటున్నాం. ఇట్లా ఎందుకు అవుతుంది? భక్తులకు ఇబ్బంది కలగొద్దు. ఏదున్నా మీరు రాజకీయాలు బయట చూసుకోండి, ఏదన్నా ఉంటే సాక్ష్యాలతో బయట నిరూపించుకోండి, ప్రెస్ మీట్లు పెట్టుకోండి. కానీ ఇట్లా చేయొద్దంటూ కూడా సామాన్యుడు భక్తుడు చెప్పడం జరుగుతుంది. పోలీసు వారు కానీ ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు. నేను శాంతియుతంగా ఇక్కడ కూర్చొని చెప్తున్నాను, నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, మా భావ ప్రకటన మాకుంది అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి కూడా రాజకీయాలు అనేది కానీ ప్రమాణాలు ఏదున్నా కూడా గుడి బయట చూసుకోవాలి. కానీ అమ్మవారి ఆలయం దాకా వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి ప్రమాణాలు చేసేసి తడి బట్టలు వేసుకొని వెళ్ళడం, లేకపోతే వాళ్ళు వచ్చారని చెప్పేసి ఇంకొకరు శుద్ధి చేయడం, లేదంటే వీళ్ళు వచ్చి మేము ప్రమాణం చేస్తాం అంటాం, ఇదంతా కూడా భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఇంతవరకు ఆ చరిత్రలో ఎక్కడా లేదు. ఇదే మొదటిసారి అంటూ కూడా ఉన్నటువంటి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇదైతే పబ్లిక్ లో వచ్చిన ఒక అవేర్నెస్ అనుకోవచ్చు, పబ్లిక్ లో నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతగా కూడా మనం చూసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తాం. మీ ఆర్ఎన్ టీవీ కీప్ వాచింగ్.